వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి కాసేపట్లో మెగా పవర్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ అందాల తర్వాత జాన్వీ కపూర్ నటించినటువంటి పెద్ద మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే దానికోసం ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ కాబోతుంది కదా. అసలు మూవీపై అంచనాలు ఎలా ఉన్నాయి, ఎంతో ఉత్కంఠ భరితంగా ఎన్నో రోజులు బట్టి పెద్ద మూవీ గురించి వెయిట్ చేయడానికి గల కారణం ముఖ్యంగా విజయనగరం ప్రాంతానికి సంబంధించిన మూవీ కాబట్టి అందులోని గంట స్తంభం, అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీ గురించి అంచనాలు ఏ విధంగా ఉన్నాయో రామ్ చరణ్ ఫ్యాన్స్ అడిగిద్దాం. ఒకసారి ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి కేక్ కటింగ్స్, అదే విధంగా సందడైతే మామూలుగా లేదు విజయనగరంలో. ఒకసారి మాట్లాడదాం. మేడం మా విజయనగరం సంబంధించిన మూవీ కదా మేడం, అందుకే మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం మేడం చరణ్ సార్ కోసం. చాలా బాగుంటదని అనుకుంటున్నాం. చాలా బాగుంటుంది. సూపర్ హిట్ బ్లాక్ లిస్ట్ సూపర్ హిట్. ఆల్రెడీ ట్రైలర్ చూసారు, అదే విధంగా సాంగ్స్ కూడా చూసారు. అసలు ఎంత టెన్షన్ గా ఉంది ట్రైలర్ పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నాం మేడం. విజయనగరం కోసం మా చరణ్ సార్ పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నాం మేడం. సాంగ్స్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టాం, ట్రైలర్ కూడా చూసాం, గ్లిమ్స్ చూసాం. అన్నిట్లో చరణ్ సార్ అయితే ఎక్సలెంట్ గా అందంగా కనిపించారు. దానికి మించింది అయితే సినిమాలో చూడబోతున్నాం. జై చరణ్. మరి ఇంకా వీళ్ళు జోష్ అయితే మాత్రం ఆపేటట్టు లేము. ఎందుకంటే అదే విధంగా గతంలో చిరంజీవి గారితో శ్రీదేవి గారు, ఇప్పుడు చిరంజీవి గారి యొక్క తనయుడు రామ్ చరణ్, శ్రీదేవి యొక్క కుమార్తె జాన్వీ కపూర్ ఇద్దరు కూడా జంటగా వస్తారు. అంటే హిట్ పేరు అంటారా? అబ్బని తీయని దెబ్బ. మరి ఇంకా వీళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా సేపటి నుండి కూడా చాలా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. 1, 2, 3 కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకెంత తొందరగా అయితే మా హీరోని స్క్రీన్ మీద చూస్తాము. బికాస్ ఆఫ్ ఉత్తరాంధ్ర నేపథ్యానికి సంబంధించి విజయనగరం యుకోడి యొక్క స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీగా వస్తుంది కాబట్టి ఒక స్పోర్ట్స్ పర్సన్ ఏ విధంగా తన యొక్క టాలెంట్ ని నిరూపించుకున్నాడో, అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఇక్కడ ఆహారపు అలవాట్లు, అదే విధంగా శక్తి సామర్థ్యాలు, అదే విధంగా ఉత్తరాంధ్ర యొక్క ప్రజల జీవన శైలి ముఖ్యంగా ప్రధాన అంశాలుగా అన్ని కూడా ఈ సినిమాలో చూడబోతున్నారు. కాబట్టి అందులోని విజయనగరం కుర్రాలంటే ఇంకేమైనా తగ్గుతారా? ఇంకోసారి మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బాలు గారు? ఎందుకంటే మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి కూడా ప్రధాన పాత్రగా మీరే చూస్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు మూవీ పైన బాగా భారీ అంచనాలుగా ఉన్నాయండి. అలాగే మెగా ఫ్యామిలీ అంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం, మెగా అభిమానులు అందరూ చాలా రోజుల నుంచి. అలాగే చరణ్ బాబు ప్రపంచవ్యాప్తంగా ఈ మెగా సెలబ్రేషన్స్ ఇవాళ పెద్ద సినిమా ప్రీమియం షోస్ తో ప్రారంభం అయిపోయి చరణ్ బాబు లైఫ్ లో ఇది ఒక మైల్ రాయిగా పెద్ద సినిమా ఉండబోతుంది అనేది అంచనాలు బాగా అభిమానులంతా ఆశతో మేమంతా ఎదురు చూస్తున్నాం. ఇందులో భాగంగానే స్థానిక ఎన్సీఎస్ లో జిల్లా రామ్ చరణ్ యువశక్తి టీం అంతా సెలబ్రేషన్స్ తో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇదే ఉత్సాహంతో మెగా ఫ్యామిలీకి అండదండలుగా ఉంటూ అభిమానులంతా పలు సేవా కార్యక్రమం చేస్తూ చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు, చరణబాబు గారు కానీ అందరూ మెగా ఫ్యామిలీ అంతా ఈ అభిమానులంతా వాళ్ళ ఆశయాలతో సేవా కార్యక్రమం కూడా చేయడం చాలా అభినందనీయం. ఇప్పటి వరకు కూడా అన్ని సినిమాల్లో ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన ఇంపార్టెన్స్ చూపిస్తూ ఏదో ఒక మూవీలో చూసాం. కానీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం యొక్క బాహుబలి అని చెప్పుకోవచ్చు మనం. కోడి రామ్మూర్తి గారి జీవనాంశం కూడా ఇందులో ఉంటుంది అని ప్రస్తావన అయితే వచ్చింది. అదే విధంగా స్పోర్ట్స్ పర్సన్ తన యొక్క టాలెంట్ ని చూపించుకొని ఊరికి మంచి చేసిన యువకుడి గురించి కూడా ఉండబోతుంది అంటున్నారు. సో ఇవన్నీ కూడా మనం విజయనగరం ప్రజలందరినీ కూడా ఇంకొక లెవెల్ మారుస్తుందంటారా? ఖచ్చితంగా మేడం గారు. ఎందుకంటే ముఖ్యంగా మనకు సినిమా ముందు నుంచి కూడా భారీ అంచనాలతో, అంటే మనకి ముఖ్యంగా చారిత్రాత్మకమైన గంట స్తంభం అయితేనేమి కానీ, అలాగే మనకి కోడి రామ్మూర్తి గారు విశేషాలు ఉండబోతున్నాయి, లేకపోతే అతని గురించి స్టోరీ ఉండబోతుందన్న ఇది కానీ భారీ అంచనాలు మొత్తం అంతా ఇదవుతుంది. అందుకని చారిత్రాత్మకంగా కూడా ఇది బాగా అంచనాలకి ఉంటుందని చెప్పి మేము ఆశిస్తామండి. మన ఫేవరెట్ హీరో, మన ఫేవరెట్ స్పాట్ అయినటువంటి క్లాక్ టవర్ గంట స్తంభం అనేసరికి విజయనగరం పక్కగా స్ట్రైక్ అవ్వాల్సింది. ఎవరికైనా తెలియదు అంటే పెద్ద సినిమాలో ఉన్నటువంటి గంట స్తంభం మా విజయనగరం అని గొప్పగా చెప్పుకున్నాం. సో విజయనగరాన్ని ఒక ఎత్తులో చూపిస్తున్నారంటారా? పక్కగా మేడం. యాక్చువల్లీ దంగల్ సినిమా చేస్తే ఒక కుస్తీ యుద్ధంలో చేస్తే 2000 కోట్లు కొట్టారు. ఈరోజు చెప్దామండి ఉస్సేన్ బోల్ట్ గురించి మాట్లాడారు. 3 కలిపి ఒకే సినిమాలు చేసిన బుచ్చిబాబు సనకి, అందులోకి మా గంట స్తంభం
మన విజయనగరం తరపున ఈ రోజు ఇక్కడ చేయాల్సిన ప్రోగ్రామ్ ని విజయవాడ తలచినందుకు కూడా బాధపడ్డా ఈ రోజు కూడా సక్సెస్ మళ్ళీ ఇక్కడ పెడతానని రామ్ చరణ్ చిరంజీవి తరపున రేపు పొద్దున్న మళ్ళీ రామ్ చరణ్ తరపున సినిమా 2000 కోట్ల లోపు అయితే నేను ఇంకోసారి సినిమా నేను రాను. 2000 కోట్లు తక్కువ అయితే ఈ సినిమాకి మళ్ళీ ఇంకో సినిమాకి నేను రాను. ఎన్ని రోజులు బట్టి సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు? వారం 10 రోజులు బట్టి ఈసారి 2000 కోట్లు లోపు వస్తే దంగల్ సినిమాకి ఒకే దంగల్ యుద్ధం వచ్చి వచ్చింది, ఒకే జెర్సీ క్రికెట్ వ్యాపారం ఒకే సినిమా రన్నింగ్ లో వచ్చింది. 3 కలిపి చేసి బుచ్చిబాబు సనాకనే మన విజయనగరం నేపథ్యం 2000 కోట్లు లోపు వచ్చుంటే 2000 కోట్లు సినిమా 2000 కోట్లు ఆల్రెడీ మ్యూజిక్ కి సంబంధించి ఏఆర్ రెహమాన్ గారు అందించిన మ్యూజిక్ ఇంకా టాప్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. చికరీ సాంగ్ కావచ్చు, ఇంకో సాంగ్ కావచ్చు, అన్ని సాంగ్స్ కూడా ఇంకా బ్లాక్ బస్టర్ అనిపించేటట్టు ఉన్నాయి. సో ఫస్ట్ మీరు మూవీ చూడడానికి ఏ అంశం గురించి వెళ్తారంటే ఏమని చెప్తారు? గత 2 సంవత్సరాల బట్టి ఆయన ఎలా చూడాలి ఆవేశంతో ఉన్నాం మేడం. ఇంకొక గంటలో బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నాం. ఇంకొక గంటలో కొట్టబోతున్నాం. ఈ రోజు జిల్లా రామచరణ్ యువశక్తి మరియు మెగా యూత్ ఫోర్స్ జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ రోజు మన పెద్ద సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ భాగంగా మా టీం అంతా కలిసి ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నాం. మేము మంచి దాహంతో ఉన్నా ఉంటాయి. ఏమంటది అడవిలో వెళ్ళిన పులి వేటకి త్వరగా ఆకలితో ఉంది. ఇంకో గంటలో మా ఆకలి తీరబోతుంది. ఇంకా నో వర్డ్స్ టు సే అన్నమాట. వీరి ఆనందానికి ఇంకా ఆనందానికి హద్దులు లేవు, అవధులు లేవు, ఆనందానికి హద్దులు లేవు అంటారు కదా, అదే విధంగా ఉంది. ఎందుకంటే చాలా రోజులు బట్టి స్పెషల్ సెలబ్రేషన్స్ అని ప్లాన్ చేసుకుంటున్నారు విజయనగరానికి సంబంధించిన మెగా పవర్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ గురించి. మరి కాసేపట్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి కంపల్సరిగా సక్సెస్ సాధిస్తుంది. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అనేది మాత్రం ధీమాన్ని వ్యక్తం చేస్తున్న